హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే కెనరా బ్యాంక్లో ఎవరికైతే అకౌంట్ ఉందో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి. సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో సొంత వ్యాపారం ప్రారంభించాలని ప్రతి ఒక్కరికైతే ఉంటుంది కదా అండి. బట్ ఏంటంటే చాలామందికి ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉండడం వలన ఏంటంటే మనకు ఏదైనా బిజినెస్ కానివ్వండి సో అట్లాంటి ప్లాన్స్ ఏమి వేసుకోకుండా ఉంటారు కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకు కెనరా బ్యాంక్ నుంచి ఒక మంచి ఆపర్చునిటీ అయితే రావడం జరిగిందండి. సో కెనరా బ్యాంక్ ముద్రా లోన్ యోజన అండి. సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ స్కీమ్ అయితే అమలు కానుంది. సో 2015లో మనకు చిన్న చిన్న ఏదైతే బిజినెస్లు ఉంటారో సో వాళ్ళకైతే ప్రోత్సహించడం కోసం ఈ పథకం అయితే ప్రారంభించడం జరిగింది. సో మనం కెనరా బ్యాంక్లో ఏంటంటే 50,000 నుంచి అప్ టు 10 lakhs వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేస్తారండి. సో లోన్ అయితే పొందడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. మళ్ళీ ఈ లోన్ మళ్ళీ మనం తిరిగి చెల్లించడానికి కూడా 5 to 7 years అయితే టైం ఉంటుందండి. సో అప్ టు 5 lakhs వరకు లోన్ తీసుకుంటే మనకు ఎలాంటి హామీ కానివ్వండి ఎక్కువ డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉండదండి. సో ఇది అప్లై చేసుకోవాలి అంటే మనకి కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలి. సో అవేంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాము. సో మనకు మెయిన్గా ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం 18 years అయితే కంప్లీట్ అయ్యి ఉండాలండి. సో 18 years అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనము ఈ స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ అవుతాము. అంతేకాకుండా ఏదైతే మనం బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటామో సో ఆ బిజినెస్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అయితే అప్లై అవుతుంది. సో 50,000 నుంచి అప్ టు 10 lakhs వరకు అయితే వస్తుంది. అండ్ మనకు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే చూసేద్దాము. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ అలాగే మన ఐడి ప్రూఫ్ ఏదైనా కూడా మనకైతే ఐడి ప్రూఫ్ లాగా అయితే ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా మన ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ మన బ్యాంక్ స్టేట్మెంట్ అయితే లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అయితే కావాల్సి వస్తుంది. ఇన్ కేస్ బిజినెస్ కోసం ఈ లోన్ కాబట్టి సో మన బిజినెస్ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో బిజినెస్కి రిలేటెడ్ బ్యాంక్ స్టేట్మెంట్ అది ఒక 6 months అన్నా ఉండాల్సి వస్తుందండి. సో మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మన మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. సో మన దగ్గరలో ఉన్న కెనరా బ్యాంకుకి వెళ్ళేసి మనము కెనరా బ్యాంక్ ముద్రా యోజన యొక్క అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి అంటే సో వాళ్ళైతే ఈ ఫామ్ ఇస్తారు. సో దట్ మనం ఫిలప్ చేసి ఆఫ్టర్ దట్ మనకు ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే మనకు 50,000 నుంచి అప్ టు 5 lakhs వరకు లేకపోతే 10 lakhs వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో ఎవరైతే చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళు ఉంటారో సో ఆ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి లేకపోతే చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే లోన్ కోసం డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. సో మీకు ఎలిజిబిలిటీ అయితే మీకు లోన్ వస్తుందండి. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.